తణుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పసుపులేటి వెంకట రామారావుని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జన సైనికులు. తణుకు నియోజకవర్గంలో ఇప్పటికే పసుపులేటి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే జనబాట కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు పసుపులేటి వెంకట రామారావు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జన సైనికులు ఆనందోత్సవాలతో ఉన్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి పసుపులేటి వెంకటరామారావుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించగానే వారంతా తణుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మనం చూస్తున్న ఇక్కడ వారు హడావుడి చేస్తున్నారు. తణుకు నియోజకవర్గం సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ గెలిచి చూపిస్తుందన్న ధీమా కూడా వారిలో ఉంది. ఇప్పటివరకు కూడా అభ్యర్థి ఎవరైనా దాని మీద కొంత సందిగ్ధంలో ఉన్నాము. అయితే ఎప్పుడైతే పీవీఆర్ని ప్రకటించారో మా అందరికీ ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా తణుకు నియోజకవర్గం సీటు గెలిచి పవన్ కళ్యాణ్కి బహుమతికి ఇస్తామని కూడా నాయకులు చెప్తున్నారు. మరోపక్క పీవీఆర్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం పాటు ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లో పర్యటించడం కూడా జరిగింది. జనబాట కార్యక్రమాల ద్వారా జనసేన మేనిఫెస్టోను కూడా ఆయన ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మనతో పీవీఆర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీ అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రత్యక్ష రాజకీయాలతో ఇదే మీరు మొదటిసారి పోటీ చేయడం, ఏ విధంగా ప్రణాళికలు రచించబోతున్నారు? అంటే మేము పవన్ కళ్యాణ్ గారిని 1 year బ్యాక్ కలిసినప్పటి నుంచి కూడా పూర్తిగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ ఏ విధంగా అయితే లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఉండాలనుకుంటుందో, ఏ విధంగా అయితే జనసేన పార్టీ యొక్క ప్రస్థానం ఉండబోతుందో ఆ ప్రకారమే నేను నడుస్తూ ఉన్నాను. అలాగే ఈ తణుకు నియోజకవర్గంలో ఇప్పుడు మీ 99 టీవీ కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. మాకు గెలుపు మీద ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మాకేంటంటే మెజారిటీ, అంటే అవతల వాళ్ళకి డిపాజిట్లు లేకుండా మేము ఎంత మెజారిటీతో రాగలము, ఇదేదో నేను అతిశయోక్తి చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు ఈరోజు నేను మార్నింగ్ వచ్చి నియోజకవర్గంలో కొన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మేము నియోజకవర్గం 2 సార్లు చుట్టేసాము. ఇప్పుడు మేము ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మేము తణుకు నియోజకవర్గాన్ని ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి వెస్ట్ గోదావరిలో గిఫ్ట్గా ఇస్తున్నాము తణుకు నియోజకవర్గం. అంటే మీకు సమయం కొంత తక్కువగా ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్దామని మీరు ప్లాన్ చేస్తున్నారు? ఆల్రెడీ మేము లాస్ట్ 10 months నుంచి ప్రజల్లో ఉన్నామండి. ఆల్రెడీ నేను కానీ మా ఇంకో నాయకుడు విడివాడ రామచంద్రరావు గారు కానీ, కాటన విశాలి గారు కానీ, మేమందరం కూడా చాలా ఐకమత్యంతో 10 నెలల నుంచి ప్రజల్లో ఉన్నాం పూర్తిగా. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ 2 సార్లు మేము నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది. ఆల్రెడీ అన్ని రకాల అనాలిసిస్లు, అన్ని రకాల పోల్ మేనేజ్మెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మాకు 20 రోజులు చాలా మంచి సమయం. 20 రోజుల్లో మేము ఇంకా చాలా పనులు చేయగలుగుతాం, ఇంకా చేస్తాం కూడా. అందుకే నేను మెజారిటీ గురించి చెప్తున్నానండి. సో అంటే మీకు చూసుకుంటే మీకు వామపక్షాలు కానీ బీఎస్పీ కూడా కొంత కలిసి వస్తున్నాయి. ఈ ఓట్లు ఏ విధంగా దళితులు కానీ బీసీలు కానీ ఏ విధంగా కలిసి వస్తారు అనుకుంటున్నారు? యాక్చువల్గా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా మాయావతి గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆయన ఉద్దేశం ఒకప్పుడు కూడా వ్యక్తపరిచారు. మొన్న కూడా మేము బీఎస్పీతో టైప్ అయినప్పుడు కూడా వ్యక్తపరిచారు. సేమ్ ఆయన వ్యక్తపరచగానే మేము ఇక్కడ లోకల్ బీఎస్పీ నాయకులను పిలిపించాము. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ బీఎస్పీ కూడా కొద్ది బలంగా ఉందండి. మీరు అంతకుముందు ఎలక్షన్లు చూస్తుంటే బీఎస్పీ కూడా చాలా బలంగా ఉంది. సో వాళ్ళు కూడా మన జనసేనతో కలిసి ఉండడానికి మాయావతి గారిని ప్రధానమంత్రి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము ఎలాగైతే నిబద్ధతతో ఉన్నామో ఇక్కడ బీఎస్పీ నాయకులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారు. ఇక్కడ మాకు అదృష్టం ఏంటంటే ఒకటి బీఎస్పీ కలిసింది. ఆల్రెడీ మాకు కూడా సిపిఎంలు ఉన్నాయి. అందువల్ల నేను చెప్తున్నానండి, ఎంత మెజారిటీని మేము సాధించగలం అనేది ఇప్పుడు మా క్వశ్చన్. మా గెలుపు మీద మాకు ఎప్పుడు అసలు అనుమానమే లేదు. తణుకు నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అధికార పార్టీ ఏమేమి చేయలేకపోయిందని మీరు భావిస్తున్నారు? అసలు ఏమీ చేయలేకపోయిందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, తణుకు పారిశ్రామికంగా గత 50-60 సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పేసి చుట్టుపక్కల టౌన్లలో ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. తణుకులో ఏ వార్డులో చూసినా, తణుకు నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా మీకు అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ ఎవాపరేట్ అయిపోవడం, అలాగే ఎక్కడికెక్కడ దోమలు, అట్లానే చెత్త, మొత్తం రోడ్లు, ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో తణుకు నియోజకవర్గం నిజంగా చాలా బాధపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను ఖచ్చితంగా దృష్టి పెడుతున్నాము. ఆల్రెడీ మా లోకల్ మేనిఫెస్టో కూడా తయారై సిద్ధంగా ఉంది. లోకల్లో కూడా మేము 140 సమస్యల్ని అంటే మేము ఫైండ్ అవుట్ తీర్చగా మిగిలిన, అంటే మా అధికారంలోకి వస్తే మాత్రమే తీర్చగలిగే 140 సమస్యలను మేము ఫైండ్ అవుట్ చేసి
మా ఆఫీస్లో పెట్టడం జరిగింది. అధికారంలోకి రాగానే ఫస్ట్ మేము తీర్చేది మా మేనిఫెస్టో ప్రకారం ఆ నియోజకవర్గంలో 140 సమస్యలు అయిపోతాయి. ఈ 20 రోజుల్లో కూడా ప్రజల్లో ఉన్నప్పుడు ఇంకేదైనా సమస్యలు యాడ్ అయితే కనుక అవి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన విత్ ఇన్ 6 months to 1 year. అంటే మేము ఇతర పార్టీలాగా 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి లాస్ట్ 6 నెలల్లో మేము అవి ఇచ్చాం, పసుపు కుంకుమ ఇచ్చాం, ఇంకోటి ఇచ్చామని చెప్పే రకం కాదు. మేము క్లియర్గా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే మేనిఫెస్టో కింద ప్రకటించామో ఆయన్ని 6 నెలల నుంచి 1 year లోపలనే కంప్లీట్గా చేయగలుగుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అయితే మొత్తం మీద చూసుకుంటే తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన సైనికులు కానీ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్తారు. దాంతోపాటుగా జనపాటి కార్యక్రమం చేసినప్పుడు సుమారుగా 140 దాకా సమస్యలని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. అభివృద్ధిలో తిరోగమనంలో ఉంది కాబట్టి ఆ సమస్యలన్నింటినీ తీర్చే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి వెంకటరావు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ తణుకు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.